నంద్యాల 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాసవి కళ్యాణ మండపం లిఫ్టులో ఒక మహిళ ఇరుక్కుని మృతి చెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. నంద్యాల 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాసవి కళ్యాణ మండపం నందు విషాదం చోటు చేసుకుంది. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సమావేశానికి హాజరైన శారద అనే మహిళ లిఫ్టులో ప్రమాదవశాత్తు ఇరుక్కుని మృతి చెందింది. లిఫ్టులో ఇరుక్కున్న మహిళను వైద్యం కోసం ఎన్ఐటీసీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. మృతురాలి బంధువులు కళ్యాణ మండపం నిర్వాహకులపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. సిఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ లిఫ్ట్ పర్యవేక్షణ నిరంతరం ఉండాలని, యజమానులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అమ్మవారి ఎదురుగా ఉన్న వాసవి భవనంలో వనత అనే ప్రోగ్రాం జరుగుతూ ఉంటే ఆ ప్రోగ్రాంకి సంబంధించి బేతంచెల్ల నుండి భీమిశెట్టి శైలజ అనే మహిళ తన కొడుకుతో పాటు అటెండ్ అయ్యింది. ఆ ప్రోగ్రాంకు గాను గ్రౌండ్ ఫ్లోర్ నుండి సెకండ్ ఫ్లోర్కి పోతూ లిఫ్ట్ ఎక్కి లిఫ్ట్లో సెకండ్ ఫ్లోర్ దిగేటప్పుడు లిఫ్ట్ ప్రమాదవశాత్తు ఆమె మీద పడడం జరిగింది. ఇంజురీస్ అయిన తర్వాత ఆమె ఎన్ఐటీసీ హాస్పిటల్కు షిఫ్ట్ చేసినారు. ఈరోజు మార్నింగ్ ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. ఈ విషయంలో వాళ్ళ కొడుకు నవనీత్ ఫిర్యాదు చేయడం ఏమంటే ఈ వాసవి భవన్ సరిగా ఉన్నటువంటి లిఫ్ట్ సరిగా పనిచేయలేదని చెప్పేసి, దానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదని, ఎటువంటి కాషన్ బోర్డ్స్ పెట్టలేదని చెప్పేసి ఈ రామ్ ప్రసాద్ అనే వ్యక్తి తర్వాత పాలక మండలి మీద యాక్షన్ తీసుకోమని చెప్పేసి మాకు ఫిర్యాదు చేశారు. ప్రజెంట్ వాళ్ళ మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నాం. తర్వాత అంటే పోలీస్ తరఫున విజ్ఞప్తి ఏమంటే అపార్ట్మెంట్లు కానీ లేకుంటే ఈ షాపింగ్ మాల్స్ దగ్గర ఈ లిఫ్ట్లు కానీ సీసీ కెమెరాలు కానీ పీరియాడికల్గా వాటిని ఇన్స్పెక్ట్ చేస్తూ మెయింటైన్ చేయాలని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున. Don't forget to subscribe Nandyala Communication.